వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ పి ఉదయ్ కుమార్. పీలేవుడి విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 18వ తారీఖున ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాటికన్ సిటీలో వయసు పైబడిని ఆప్యాయంగా కలుసుకున్న జూలై 16వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని షార్లెట్ మ్యాథ్రాస్ అన్న నూతన పీఠాధిపతులను కలిసిన బిషప్ రాయల విజయ్ కుమార్ గారు. జూలై 18వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని డెట్రాయిట్ ప్రాంతంలో గల పీమే కమ్యూనిటీ కలిసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 16వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని పాతపట్నం విచారణ రొంపివలస గ్రామము కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగిన కార్మెల్ మాత పండుగ మహోత్సవం. జూలై 15-16 తారీఖులలో చెన్నైలో జరిగిన ప్రముఖ సేవా సంస్థ కొల్ఫింగ్ నిర్వహించిన రీజనల్ మీటింగ్కు హాజరైన శ్రీకాకుళం మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు. శ్రీకాకుళం మేత్రాసన బిషప్స్ హౌస్ ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్న నూతన సహాయమాత గర్ల్స్ మరియు బాయ్స్ బోర్డింగ్ భవన నిర్మాణ పనులు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన వీరఘట్టం నూతన విచారణ గురు నిలయం పనులు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన పాలకొండ విచారణ అమ్మగార్ల నివాస భవన నూతనీకరణ పనులు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన నలరాయిగూడ విచారణ బాయ్స్ అండ్ గర్ల్స్ బోర్డింగ్ భవన నూతనీకరణ పనులు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు శుభవార్త. ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిబిఎస్ఈ ప్రతిపాదనతో అతి తక్కువ ఫీజుతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగిన విధంగా ఉన్నతమైన ఆధునిక విద్యను అందించి మీ పిల్లల చిన్నారి మేధస్సును మెరుగులు దిద్దే ఏకైక పాఠశాల ఆర్సిఎం సెయింట్ జాన్స్ సిబిఎస్ఈ స్కూల్, ఆపోజిట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్, శ్రీకాకుళం. మా పాఠశాల ప్రత్యేకతలు అపారమైన అనుభవం, శిక్షణ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన, ఆధునిక కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్స్ మరియు లైబ్రరీ, విశాలమైన తరగతి గదులు, క్రీడా ప్రాంగణం,
మినరల్ వాటర్ సౌకర్యం, సీసీటీవీ పర్యవేక్షణ, చిత్రకళ, నాట్యం, యోగా, చదరంగం, ఫుట్బాల్, వాలీబాల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్లకు ప్రాధాన్యత. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను నర్సరీ నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించగలరు 8074906679 85509306 For more details, contact us. వెల్కమ్ బ్యాక్. జూలై 18వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాటికన్లో వయస్సు పైబడిన వారిని ఆప్యాయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాపానికి దూరంగా ఉంటూ పోప్ గారి ప్రధాన విన్నపాల గురించి ప్రార్థన చేయడం, దివ్య సంస్కరణల ద్వారా సంపూర్ణ క్షమ తిరుసభ నుండి వయస్సు పైబడిన వారు పొందవచ్చు అని ఆయన తెలియజేశారు. జూలై 16వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని షార్లెట్ మ్యాథ్రస్ అన్న నూతన పీఠాధిపతులను కలిసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. షార్లెట్ మ్యాథ్రస్ అన్న నూతన పీఠాధిపతులను కలుసుకోవడం ఎంతో ఆనందమైన అనుభూతి అని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విచారణలో దివ్యబలి పూజను సమర్పించారు. శ్రీకాకుళం మ్యాథ్రాసన గురువులు షార్లెట్ మ్యాథ్రాసంలో పనిచేయటకు అవకాశాల నిమిత్తము ఆయన చర్చించినట్లు తెలియజేశారు. వారి సహాయ సహకారాలను మ్యాథ్రాసనం నిమిత్తమై కోరినట్లు ఆయన తెలియజేశారు. జూలై 18వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని డెట్రాయిట్ ప్రాంతంలో గల పీమే కమ్యూనిటీని కలిసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు 14 సంవత్సరాల తరువాత డెట్రాయిట్ ప్రాంతంలో గల పీమే కమ్యూనిటీని కలుసుకోవడం మరువలేని అనుభూతి అని ఆయన తెలియజేశారు. ఆయన పీమే కొలాబరేటర్స్ను కలుసుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్రీకాకుళం మ్యాథ్రాసన అభివృద్ధికి వారు చేసే సహాయానికి ప్రార్థనలు, ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జూలై 16వ తారీఖున శ్రీకాకుళం మ్యాథ్రాసనంలోని పాతపట్నం విచారణ రొంపివలస గ్రామము కార్మెల్మాత పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగిన కార్మెల్మాత పండుగ మహోత్సవము. అద్భుత శక్తి గల పుణ్యక్షేత్రంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం, ఆశీర్వాదమని విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు తెలియజేశారు. ఇదే పండుగలో బిషప్ గారిగా ప్రకటింపబడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పర్లాకిమిడి, కాశీ మరియు పలు ప్రాంతాల నుండి వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కార్మెల్మాత ఆపదలో ఆదుకొని విజయం చేకూరుస్తుందని తన ప్రార్థన ద్వారా ఫాదర్ అజిత్ నాయక్ గారు తెలియజేశారు. దేవుని దీవెనలు పొందుకున్నామని భక్తులు సాక్ష్యమిచ్చారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
తండ్రి సర్వేశ్వరను ప్రార్థించడము మొదలు ఈశ్వరుని మహిమలో చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియమైన ఇట్లే నేను మీ స్టార్ ସେ ବନ୍ଦରର ତାରା ଦେଖି ବାପ జూలై 15-16 తారీఖులలో చెన్నైలో జరిగిన కొల్ఫింగ్ సంస్థ రీజనల్ మీటింగ్కు హాజరైన శ్రీకాకుళ మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు పలు సేవా కార్యక్రమాల గురించి చర్చించినట్లు ఆయన తెలియజేశారు. శ్రీకాకుళ కొల్ఫింగ్ రీజియన్ ఈ మీటింగ్లో పాల్గొనడం ఎంతో అభినందనీయం అని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఉత్తమ బహుమతిని అందుకోవడం విశేషం. మే నెల 2024 సంవత్సరంలో శ్రీకాకుళం మేత్రాసన బిషప్స్ హౌస్ ప్రాంగణంలో ప్రారంభమైన నూతన సహాయమాత గర్ల్స్ మరియు బాయ్స్ బోర్డింగ్ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా 400 మంది విద్యార్థులకు నివాసంగా మే నెలలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ప్రారంభించిన ఈ బృహత్తర కార్యము స్లాబ్ లెవెల్ వరకు చేరుకోవడం విశేషం. దాదాపుగా నవంబర్ నెల 2024కు ఈ నిర్మాణం పూర్తి కానున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారావు తెలియజేశారు. పేద ప్రజలకు దీని ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన వీరఘట్టం నూతన విచారణ గురునిలయం పనులు విచారణ ప్రజల ఆధ్యాత్మిక మేలులే ప్రధాన లక్ష్యం అన్న మోన్ సిగ్నోర్ దూస్ దేవరాజ్ గారు. జూలై నెలలో ప్రారంభమైన ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 2024 నాటికి ఈ నిర్మాణం పూర్తి కానున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారావు గారు తెలియజేశారు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన పాలకొండ విచారణ అమ్మగార్ల నివాస భవన నూతనీకరణ పనులు ఆగస్టులో ప్రారంభమైన ఈ పనులు అక్టోబర్ 2024 నాటికి పూర్తి కానున్నట్లు సమాచారం. లూర్ద్ మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల అభివృద్ధి ఉన్నత విద్యను అతి తక్కువకే అందించడం లక్ష్యంగా పెట్టుకున్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు.
శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన నలరాయిగూడ విచారణ, బాయ్స్ అండ్ గర్ల్స్ బోర్డింగ్ భవన నూతనీకరణ పనులు, గిరిజన విద్యార్థుల ఉన్నత విద్య మరియు అభివృద్ధే ఈ నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం అన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. దాదాపుగా జూలై 2, 2024కు ప్రారంభమైన ఈ నిర్మాణము సెప్టెంబర్ 2024 నాటికి పూర్తి కానున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారావు తెలియజేశారు. ప్రస్తుతం ఈ బోర్డింగ్లో 150 మంది విద్యార్థులు ఉండడం విశేషం. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.